పట్టాభిషేకం ముందు రాత్రి అయోధ్యలో ఉత్సవం ఉంది. రేపు కొత్త రాజు వస్తాడు. కానీ అదే సమయంలో రాజభవనంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల ఒక తండ్రి ప్రాణాలు కోల్పోయాడు, ఒక కుమారుడు అడవికి వెళ్ళాడు, ఒక రాజ్యం 14 సంవత్సరాలు తన వారసుని కోల్పోయింది. ఇది యుద్ధం వల్ల కాదు, ఒక్క మాట వల్ల, ఒక వరప్రసాదం వల్ల. దశరథుడు ఒక ఎమోషనల్ మూమెంట్ లో ఇచ్చిన మాట 7 ఏళ్ల తర్వాత రాజకీయ విపత్తు అయింది. ఇది రామాయణంలోని అత్యంత ప్రమాదకర ఘట్టం. అసలు ప్రశ్న ఏంటి అంటే, ధర్మం కాపాడడానికి ఒక రాజ్యం బాధపడాలా? వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అసలు ఆ మాట ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. యుద్ధ భూమి, యుద్ధం జరుగుతోంది. దశరథుడు శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు. ఆ సమయంలో అతని రథాన్ని నిలబెట్టింది కైకేయి. ఆమె ధైర్యం వల్ల రాజు ప్రాణాలు దక్కాయి. ఆ క్షణంలో రాజు అన్నాడు, నీకు 2 వరాలు ఎప్పుడైనా అడుగు అని. అది ప్రేమతో ఇచ్చిన మాట, కృతజ్ఞతతో ఇచ్చిన హామీ. కానీ నాయకుడి మాట వ్యక్తిగతం కాదు, అది వ్యవస్థను కట్టిపడేసింది. సంవత్సరాలు గడిచాయి. అయోధ్య శాంతిలో ఉంది. ప్రజలందరూ ఒకే అభిప్రాయం, రాముడే రాజు కావాలి. రాముడు ఎలాంటి వాడంటే నియంత్రణ, ధర్మం, సమతుల్యత కలిగిన వాడు. పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందంలో ఉన్నారు. ఇంత పర్ఫెక్ట్ రాజ్యంలో కొలాప్స్ ఎలా వచ్చింది? కైకేయి కోపగృహంలోకి వెళ్తుంది. రాజు అడుగుతాడు ఏమైంది అని. ఆమె ప్రశాంతంగా గుర్తు చేస్తుంది, మీరు ఇచ్చిన 2 వరాలు కావాలి అని. 1, తన కుమారుడు భరతుడు రాజు కావాలి. 2, రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలి అని. ఆ క్షణం దశరథుడు ఒక తండ్రిగా మనసు విరిగిపోయింది. రాజుగా బంధించబడ్డాడు. ఇది ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది సక్సెషన్ క్రైసిస్, అంటే వారసత్వ సంక్షోభం. రాముడికి నిజం చెప్పారు. అతను తిరుగుబాటు చేయలేదు, అతను హక్కు చూపలేదు, అడగలేదు. అతను ఇలా అన్నాడు, తండ్రి మాట తప్పకూడదు. ఇక్కడ ఈ కథ గొప్పతనం. అతను థ్రోన్ కోసం పోరాడి ఉంటే అయోధ్య అంతర్గత యుద్ధంలో పడేది. అతను వెళ్లడం ద్వారా వ్యవస్థను కాపాడాడు. దశరథుడు అంతర్గతంగా తన మనస్సు విరిగిపోయి ఉన్నాడు. తండ్రి ప్రేమ లేదా రాజ్యం ధర్మం, ఈ రెండిట్లో మధ్య ఆయన కొట్టుమిట్లాడాడు. ఇది లీడర్షిప్ ట్రాజెడీ. సమ్ టైమ్స్ రైట్ డిసిషన్ పర్సనలీ రాంగ్ అనిపిస్తుంది. అతను బాధ తట్టుకోలేక చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఒక మాట, ఒక ప్రాణం. భరతుడు వచ్చి నిజం తెలుసుకున్నాడు. అతను థ్రోన్ యాక్సెప్ట్ చేయలేదు. రాముడి పాదాలను సింహాసనం మీద ఉంచాడు. ఇది రాజ్యాన్ని కాపాడిన క్షణం. పవర్ కన్నా ప్రిన్సిపల్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు నిజం విను. మన లైఫ్ లో కూడా ఇదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎమోషనల్ లో ఇచ్చిన ప్రామిస్ ఫ్యూచర్ లో బర్డన్ అవుతుంది. రిలేషన్షిప్ లో, ఫ్రెండ్షిప్ లో, కెరీర్ డిసిషన్ లో ప్రామిస్ ఇవ్వడం ఈజీ, కానీ కన్సిస్టెన్సీ క్యారీ చేయడం కష్టం. వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో ఈ సంఘటన, ఇది ఒక భక్తి కథ మాత్రమే కాదు, ఇది లీడర్షిప్ సైకాలజీ, ఎమోషనల్ డిసిప్లైన్, పవర్, రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది ఈ కథలో. వరప్రసాదం ప్రమాదకరం కాదు, ఆలోచించకుండా ఇచ్చిన వరప్రసాదమే ప్రమాదం. ఒక మాట కానీ ఒక రాజును కూల్చింది, ఒక కుమారుణ్ణి అడవికి పంపింది, ఒక రాజ్యాన్ని పరీక్షించింది. నీ మాట నీ భవిష్యత్తును పరీక్షించొచ్చు. ఆలోచించి హామీ ఇవ్వు. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది ఎక్కడైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.